तेलंगाना द न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब मेडचल डीसीपी की हुई प्रेस कॉन्फ्रेंस। इस प्रेस कॉन्फ्रेंस में मेडचल डीसीपी कोची रेड्डी और ड्रग कंट्रोल असिस्टेंट डायरेक्टर श्रीनिवास रेड्डी ने तफसीलात से वाकिफ करवाते बताया कि सोटी मेडचल और ड्रग कंट्रोल और पेट बशीराबाद पुलिस ने एक जाली दवाई बनाने वाले गैंग का किया पर्दाफाश। इस सिलसिले में 50 लाख रुपए से ज़्यादा की जाली मेडिसिन को भी जब्त किए जाने की तल्ला से वाकिफ करवाया गया। बताया गया कि गोपाल 42 साल और रामाकृष्णा 40 साल को गिरफ्तार किया गया है। इस सिलसिले में बताया गया कि हिमाचल प्रदेश और जम्मू कश्मीर में ये फार्मा कंपनीज में डुप्लीकेट अद्वियात बनाकर लोगों की ज़िंदगियों से खेलने का काम कर रहे थे। इस सिलसिले में डीसीपी कोटी रेड्डी, असिस्टेंट डायरेक्टर ड्रग कंट्रोल श्रीनिवास रेड्डी ने मीडिया को तमाम तफसीलात बताई। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना द न्यूज़। ఇండస్ట్రీస్ కూడా అన్ని వెరిఫై చేస్తున్నారు. ఎస్ఓటి వాళ్ళు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, లోకల్ పోలీస్ కూడా. మేము లాస్ట్ టైం కూడా మన గాంజా పట్టుకుని కూడా చెప్పడం జరిగింది. ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా గతంలో ఎవరైతే సెక్యూరిటీ ఇండస్ట్రీస్ ఓనర్స్ వాళ్ళు కూడా చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే, లేకపోతే మనం వాళ్ళని కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీడియా ద్వారా తెలియదు. ఇవి కంటిన్యూ చేస్తున్న ఈరోజు సైబరాబాద్ సిపి అవినాష్ మాన్సి సార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డీజీ డ్రగ్ కంట్రోల్ కమలాస్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఎస్ఓటి, డ్రగ్ ఇన్స్పెక్టర్, పేట్ బషీరాబాద్ పోలీస్ ముగ్గురు జాయింట్ గా పేట్ బషీరాబాద్ లిమిట్స్ లో ఉన్నటువంటి నోలపల్లి ఏరియాలోని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఒక గోడౌన్ లో అనాథరైజ్డ్ గా ఎలాంటి అనుమతులు లేకుండా ఒక స్పూరియస్ కౌంటర్ ఫిట్ డ్రగ్ ని మల్టీనేషనల్ కంపెనీ పేరు ఉన్నటువంటి కంపెనీల పేరు వాడుకొని సొమ్ము చేసుకున్నటువంటి ఒక అటాచ్ తోటి ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక పథకం ప్రకారం ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూస్తే ఇక్కడ మనకి గోపాల్ అనేటువంటి వ్యక్తి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నేటివ్, ప్రెసెంట్ ఇప్పుడు నిజాంపేట మధురానగర్ కాలనీలో ఉంటున్నాడు. ఇతని మీద ఇప్పుడు ఇక్కడ మనకి గోపాల్ అనే వ్యక్తి మొదటి ముద్దాయి. రెండో ముద్దాయి నిహాల్, ఇతను ఢిల్లీ బేస్డ్. వీళ్ళిద్దరు గతం నుంచి కూడా ఈ గోపాల్కి గతంలో కోవిడ్ టైంలో కూడా ఇతనికి ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది. అందులో మెడికల్ సంబంధించినటువంటి ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్ తయారు చేస్తుంటాడు ప్లాస్టిక్ రిలేటెడ్. ఈ నిహాల్ వీళ్ళిద్దరికి కూడా ఫార్మాస్యూటికల్ నాలెడ్జ్ ఉంది. ఇద్దరు కూడా గతంలో వీళ్ళు ఇద్దరికి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి 6 months టైంలో వీళ్ళిద్దరు ఒక పథకం వేసి ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీ పేర్లు వాడుకొని దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ ని అనాథరైజ్డ్ గా తక్కువ ఖరీదుకి తయారు చేసి ఆ మల్టీనేషనల్ కంపెనీ ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రకారం అమ్మడానికి గత 6 నెలల నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా ఢిల్లీ నుంచి ఈ నిహాల్ ఇతనికి రా మెటీరియల్ అంతా కూడా పంపించడము, ఈ యొక్క గోపాల్ ఇక్కడ ఆల్రెడీ కొంత నాలెడ్జ్ అతనికి ఉండటము, అతనికి వేరే కంపెనీస్ ఉండటము, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఒక సెక్యూరిటీలో ఇతను మొత్తం బిజినెస్ పెట్టుకొని రా మెటీరియల్ అతను పంపిస్తుంటే అతను తయారు చేసి మళ్ళీ ప్యాకింగ్ ఇదంతా కూడా చేసి రిటర్న్ అతను పంపించడం జరుగుతున్నది. దీనికి ఇంకో మూడో వ్యక్తి అయినటువంటి బొక్క రామకృష్ణ, ఇతను కూడా ఇంతకుముందు ఫార్మా ఇండస్ట్రీలో పనిచేశాడు. కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఇతన్ని పెట్టుకొని ఈ గోపాల్ తయారు చేయడం జరుగుతున్నది. ఈ రోజు మనం వీళ్ళ ముగ్గురులో నిహాల్ పరారులో ఉన్నాడు ఢిల్లీలో. అతని కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మన గోపాల్ని, రామకృష్ణని అదుపులో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మిషనరీస్ అన్ని కూడా మనం
అది ఇక్కడ తేలేం కాబట్టి మీకు ఫోటోగ్రఫీలో చూపించడం జరుగుతున్నది. మొత్తం లేటెస్ట్ హై ఎక్విప్డ్ మెటీరియల్ ఉన్నది. అంటే ఒరిజినల్ ఫార్మాస్యూటికల్ ఎట్లా తయారు చేస్తారో సేమ్ అదే రకంగా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎలాంటి లైసెన్స్ లేదు, తర్వాత సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ లేదు. అలా మెటీరియల్ పెట్టేసి తక్కువ ఖరీదుతో వీళ్ళు తయారు చేసి ఎలాంటి ల్యాబ్ లో ఇదంతా కూడా సైంటిఫిక్ లేకుండా వాళ్ళు వేగ్గా బయట అమ్మడం జరుగుతున్నది. దానికి సంబంధించి ఈ రోజు మనం పాత ఐపీసీ సెక్షన్ల ప్రకారం అయితే కాపీరైట్ యాక్ట్ ఐపీసీలో 467, 468, 471, 275, 276, 120B, 109 ఐపీసీల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కొత్త చట్టాల ప్రకారం భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం సెక్షన్ 338, 336, 318, 340, 277, 278, రెడ్ విత్ 49 దాని బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు కట్టడం జరిగింది. మిగతాది కూడా ఇందులో ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు, మా అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు, పేట్ బషీర్బాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి అండ్ ఎస్ఐ రోహిత్, వాళ్ళ ఎస్ఓటి టీం అందరూ కూడా, అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ హేమలత గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా రివార్డ్స్